నమస్తే. కళ్యాణ్ దేవ్ మెగా కాంపౌండ్ నుంచి మరో హీరోలాగా పరిచయమైనటువంటి ఒక కళ్యాణ్ దేవ్ గురించి ఈరోజు కొంత వైరల్ అవుతున్న న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడే పెళ్ళయింది అన్న ట్వీట్ మాత్రం కొంత వైరల్ కింద మారిందని చెప్పుకోవాలి. అయితే ఆ కథనానికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. సో మొత్తానికి కళ్యాణ్ దేవ్ శ్రీజకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు చాలా వైరల్ అవుతూ వస్తుంది. ఈ ఇద్దరి మధ్యన కొంత గ్యాప్ ఉందని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అదిగాక మెయిన్ వైరల్ అయినటువంటి న్యూస్ ఏంటి అంటే, ఇప్పుడే పెళ్ళయింది అని పెట్టే ట్వీట్ మాత్రం బాగా వైరల్ అయినట్టు చెప్తున్నారు. దాని నుంచి మీరు ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడైనా సరే కొంతమంది వార్తలు నలుగుతున్న వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండకపోవడం మంచిదే అనిపిస్తుంది. ఇప్పటికే రూమర్లు వస్తున్నాయి, కళ్యాణ్ దేవ్ శ్రీజ విడిపోయారు, మెగాస్టార్ చిరంజీవి గారికి చిన్న కుమార్తె శ్రీజ, రెండో భర్త కళ్యాణ్ దేవ్ విడిపోయారు, దూరంగా ఉన్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. కానీ విడాకులు తీసుకున్నట్టుగా ఎక్కడ వార్తలు లేవు. ఇలాంటి వార్తలు నడుస్తున్న టైంలో ఆయన ఇన్స్టాలో ఇట్లాంటి పోస్టులు పెట్టడం అనేది అది రకరకాల ట్రోల్స్కి అవకాశం కల్పించినట్టు అవుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు ఎవరైనా సరే, వీళ్ళనే కాదు ఎవరైనా సరే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఈ తరహా మెసేజ్లు కానీ ఈ తరహా అవి పెట్టకపోవడం బెటర్ ఏమనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తి సినిమాలు చేసుకుంటూ ఏదో ఉన్నాడు. ఈ మధ్య సినిమాలు కూడా లేవు, ఆయనకి దూరం అయిపోయాడు, సినిమాలు కూడా దూరం అయిపోయాడు. ఆ కూతుర్ని కూడా అప్పుడప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం, ఇంట్లో ఉండడం, ఆ ఫోటోలు పెట్టి కూడా పెట్టుకుంటున్నాడు పోస్టులు. ఇప్పుడే పెళ్ళయింది అని పోస్ట్ పెడితే దాని ఉద్దేశం ఏంటి? వేరే ఎవరికి పెళ్ళయింది అక్కడ, ఆ ప్రశాంత్ అనే వ్యక్తికి ఇంకో పర్సన్కి, ఆ అమ్మాయికి పెళ్ళయింది. ఆ ఫోటోల మధ్యలో ఫోటో పోజ్ ఇచ్చి ఇప్పుడే పెళ్ళయింది అని అర్థం అటు పెడితే అది ఇంకో మీనింగ్ వెళ్తుంది కదా. దానివల్ల ఈ ట్రోల్స్కి అవకాశం ఉంటుంది. ఇలాంటివి పెట్టకుండా ఉంటే వార్తల్లో మళ్ళీ చర్చించుకునే పరిస్థితి ఎందుకు కల్పిస్తారు వీళ్ళు? అది తెలియక చాలామంది ఈ జనరేషన్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇంకో పని చేసుకోవాలి, ఏదో చేసుకోవాలి. ఆ పనులు చేయకుండా సోషల్ మీడియాలో ఏదో రకమైన పోస్టులు పెట్టారనుకో, దాని మీద రకరకాల కామెంట్లు వస్తాయి. మళ్ళీ ఇక్కడ కామెంట్లు అయిన తర్వాత మళ్ళీ అటుపక్క నుంచి ఇంకోటి పోస్ట్ పెట్టడం. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? ఈ పోస్ట్ పెట్టడం వల్ల ఇప్పుడే పెళ్ళయిందంటే నాకు ఇప్పుడే పెళ్ళయిందనే, లేదా నేను కూడా చేసుకోబోతున్నాననే, ఇలాంటి రకరకాల అర్థాలు తీస్తారు. అలా పెట్టకూడదు ఇప్పుడు పోస్టులు కూడా. అయితే అది కాకుండా మెగా కాంపౌండ్ నుంచి కూడా తనకు మంచి సహాయం అయితే అందుతుంది. ఎందుకంటే సినిమాకి సంబంధించినటువంటి ఒక దాంట్లో కూడా చాలా వరకు మెగా కాంపౌండ్ చాలా హెల్ప్ చేసింది. అంతకుముందు సినిమా రిలీజ్ అయినటువంటిది కూడా కొంచెం పర్లేదు అన్నట్టు అనిపించిన సినిమా. సో ఆ కెరియర్ని కూడా మెయింటైన్ చేసుకుంటూ ఉండి ఇక్కడ హ్యాపీగా ఉంటే అయిపోయేది. కానీ ఇద్దరి మధ్యన గ్యాప్ వచ్చిందని అయితే కొంత వార్తలు అయితే సర్క్యులేట్ చేస్తున్నాయి. దాంట్లో ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే గ్యాప్ అనేది కామన్గా వస్తుందండి. వాళ్ళు ఎవరికైనా ఏ ఫ్యామిలీలో గ్యాప్ వస్తుంది. అది ఒక దశ వరకే ఉండాలి, దాన్ని తెగే వరకు లాక్కూడదు. ఆ తెగే వరకు లాగిన తర్వాత 1, 2, 3, 4 ఇలా పెళ్ళి చేసుకుంటూ వెళ్తే దీనికి అంతో పొంతు ఉండదు. ఎక్కడో ఒకసారి దీన్ని బ్రేక్ వేయాల్సిందే. సో అదిగాక మెగా కాంపౌండ్లో ఈ మధ్య కాలంలో కొంత ఇట్లా నిహారికకు సంబంధించి కూడా కొద్ది రోజుల క్రితం మనం విన్నాము. ఈ మధ్యలో నాగ చైతన్య విన్నాము. ఇలా చాలామంది, ఎందుకని వాళ్ళు సెలబ్రిటీ హోదాలో ఉండటం వల్ల వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి లేదా వాళ్ళ విడాకుల గురించి మనం ఈ విధంగా మాట్లాడుకుంటున్నాం. అదే బయట వ్యక్తులు, బయట సమాజంలో ఎంతమంది ఉన్నారు ఇలా, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు అంటే అక్కడే అంత జరుగుతున్నప్పుడు బయట కూడా అంతే జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి చర్చలు అనేది నాకు తెలిసి ముందు కూడా ఉండవేమనుకుంటున్నా. మహా అయితే ఇంకొక 2-3 సంవత్సరాలు జరుగుతాయేమోనండి ఇలాంటి చర్చలు. ఆ తర్వాత ఇలాంటి పెళ్ళిళ్ళ గురించి ఇలాంటివి కానీ మాట్లాడకపోవచ్చు. ఎందుకంటే పెళ్ళి అనేది ఒక జీవితంలో ఒక భాగం మాత్రమే, అదే సర్వస్వం కాదు అనే భావనలో ఇప్పుడు జనరేషన్ వచ్చేసింది. కాబట్టి పాత ఆచారాలు, సాంప్రదాయాలు, ఆ విలువలు అవేం పోయినాయి కదా. ఇప్పుడు అసలు అవి లేవు కదా. ఉమ్మడి కుటుంబం అప్పుడు ఉండేది, ఆ వ్యవస్థ ఇప్పుడు ఉందా? ఇప్పుడు తల్లిదండ్రులని బాగా చూసుకునే పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉందా? చాలామంది వృద్ధాశ్రమాల్లో ఉంటున్నారు, లేకపోతే పిల్లలు అమెరికాలో ఉండి వీళ్ళు ఇక్కడ ఉంటున్నారు, ఒంటరిగా ఉంటున్నారు. పెద్ద లంకాంత ఇల్లు ఉండదు, దాంట్లో ముసలోళ్ళు ఇద్దరు ఉంటారు. ఇలాంటి జనరేషన్ వచ్చేసింది. జనరేషన్ గ్యాప్ వచ్చింది, జనరేషన్ మారుతుంది, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి. కాబట్టి ఈ పెళ్ళిళ్ళు లేకపోతే ఈ బంధాల గురించి కూడా ఇంత ఆలోచించడం అనవసరం అనిపిస్తుంది. కాకపోతే సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించాలి. వేరే వాళ్ళు మాట్లాడే పరిస్థితి కల్పించకూడదు. గతంలో కూడా ఈ సోషల్ మీడియా లేనప్పుడు కూడా బయట వ్యక్తులు ఏదో నూతన దగ్గర అమ్మలక్కలు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చాలా హర్ట్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి సోషల్ మీడియా వేదిక జరుగుతుంది. దీనికి పెద్ద తేడా ఏమీ లేదు. అమ్మలక్కలు మాట్లాడేదానికిను దీనికి మాట్లాడేదానికి తేడా ఏమీ లేదు. టెక్నాలజీ మార్పు అంతే. సో ఇప్పుడు ఈ పోస్ట్ పైన కావచ్చు, ఈ ట్వీట్ పైన కావచ్చు,
మళ్ళీ మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా సరే కామెంట్ కావచ్చు, లేదంటే మనకు రెస్పాన్స్ కావచ్చు వచ్చే అవకాశం ఉందంటారా? ఎవరో ఏమి మాట్లాడండి, నాకు తెలిసి మాట్లాడితే అది తలకనే పోతుంది. ఒకళ్ళు ఒక పోస్ట్ పెట్టారని ఇంకొకళ్ళు ఒక పోస్ట్ పెట్టి దాని కౌంటర్గా ఇంకో పోస్ట్ పెడితే ఇలా ఈ పోస్టులు చూసుకుంటూ జనాలు కూడా దీన్ని ఎంజాయ్ చేసుకుంటూ వినోదాత్మకంగా మారిపోతే తప్పితే దీనివల్ల సినిమాలు కూడా జనాలు ఎవరు వెళ్ళట్లా. ఈ ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది. ఈ షార్ట్లలోనూ లేదా ఇన్స్టాలోను ఈ ఫేస్బుక్లోను ఇలా రకరకాల పోస్టులు పెట్టుకోవటం వల్ల బయట ఈ ఎంటర్టైన్మెంట్ పెరిగిపోవడం వల్ల ఇదివరకు ఇట్లాంటి సాధనాలు లేకపోవడం వల్ల సినిమాకి వెళ్ళి బోర్ కొట్టి సినిమాలు చూసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు దానివల్ల సినిమా ఇండస్ట్రీ కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఇలాంటివి అసలు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని దీంట్లో చెప్పకపోవడం బెటరు. అయితే ఈ మొత్తం సమస్యకి కారణం ఎవరు అనుకోవచ్చు, అంటే ఎవరిది తప్పు అనుకోవచ్చు? అది మనం జడ్జి చేయలేమండి. ఇప్పుడు పాకిస్తాను తన వెర్షన్లో పాకిస్తాన్ రైట్ అనుకుంటుంది, ఇండియా తన వెర్షన్లో ఇండియా నేను రైట్ అనుకుంటుంది. ఎవరు రైట్ 3% చెప్పాలి. అది వాళ్ళకిద్దరు గురించి తెలిసిన వాళ్ళు ఇంకో 3% చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కళ్యాణ్ దేవ్ తప్ప లేదా శ్రీజ తప్ప అన్నప్పుడు చెప్పలేము, అది మనం జడ్జి చేయలేము. ఇప్పుడు మీరు ఇద్దరు తిరిగి వెళ్ళిపోయి మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది వింటున్నప్పుడు వాళ్ళ వెర్షన్లో ఏంటంటే వాళ్ళు తప్పు లేనట్టుగా చెప్తారు, వీళ్ళు ఇద్దరు అటా చెప్తారు, మీకే అర్థం కాదు. అది వీళ్ళనే కాదు, లేకపోతే నాగ చైతన్య సమంత కావచ్చు, లేకపోతే రేపు విడిపోబోయే వాళ్ళు కావచ్చు, అందరి వెర్షన్ అలాగే ఉంటుంది. అది సో చూద్దాం సార్, మొత్తానికి ఈ ట్వీట్ పైన ఎలాంటి రెస్పాన్స్ అనేది మెగా కాంపౌండ్ నుంచి వస్తుందా లేదా అనేది చూద్దాం. మరి థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.